హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీడియోలో చూసారు కదండీ! మేమైతే ప్రయాగ్‌రాజ్ బయలుదేరాము. ఆఫ్టర్‌నూన్ 3:00కి మేముండే ప్లేస్ నుంచి ప్రయాగ్‌రాజ్ అయితే స్టార్ట్ అయ్యామనమాట. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు కారెక్కిన వెంటనే పడుకున్నారు. ఇంకా ఈవినింగ్ 5:30, 6 ఆ టైం వరకు కూడా హ్యాపీగా పడుకున్నారు. ఇంకా మేము వెళ్తున్నది బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే అండి. సో, ఈ రోడ్ అయితే ఎంత బావుందో అసలు. కలర్‌ఫుల్ లైట్స్‌తో అసలు వెళ్తున్నట్టే లేదనమాట. మా జర్నీ అయితే చాలా హ్యాపీగా స్టార్ట్ అయిందండి. నేను ఈ బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే మీద వెళ్ళడం ఇదే ఫస్ట్ టైమ్ అండి. నేను కాశీ 2 సార్లు వెళ్ళాను గానీ, ట్రైన్ పైన వెళ్ళాననమాట. ఈ విధంగా కార్‌లో ఈ వే పైన ఎప్పుడు వెళ్ళలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను స్టార్టింగ్ నుంచి చెప్తూ ఉన్నాను కదండీ! నాకసలు కారు పడదు. కొంచెం ఎక్కగానే వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది, నీరసం వచ్చేస్తుంది అని చెప్తూ ఉన్నాను కదా! కానీ ఈ జర్నీ మాత్రం చాలా హ్యాపీగా జరిగిందండి. కారు ఎక్కిన దగ్గర నుంచి నేను ప్రయాగ్‌రాజ్‌లో దిగే వరకు నాకు నీరసం గానీ, ఆ వామిటింగ్ సెన్సేషన్ గానీ ఏమీ లేదనమాట. మా జర్నీ మాత్రం చాలా హ్యాపీగా స్టార్ట్ అయింది. ఈ బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే అయ్యే వరకు మా జర్నీ అయితే చాలా హ్యాపీగా జరిగిందండి. తర్వాత మా జర్నీ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను. వీడియో అయితే అస్సలు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా 8:30 ఆ టైంకి ఒక చోట ఆగి మేము తెచ్చుకున్న టిఫిన్‌లవి ఉన్నాయి కదండీ! సో, అవన్నీ తినేసి మళ్ళీ మా జర్నీ అనేది స్టార్ట్ చేశామనమాట. అండ్ అక్కడి వరకు మా జర్నీ బానే జరిగిందండి. బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే అదంతా దాటుకుని వచ్చాం కదా! సో, అదంతా బానే జరిగింది గానీ, అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. ట్రాఫిక్ జామ్ అండి. అసలు ఎన్ని వెహికల్సో వచ్చేవి వస్తున్నాయి, వెళ్ళే వెహికల్స్ వెళ్తున్నాయి. అందులోని మేము వీకెండ్‌లో ప్లాన్ చేసుకున్నాం కదా! సెకండ్ సాటర్‌డే, సండే 2 రోజులు హాలిడేస్ కదండీ! ఇంకా అస్సలు హ్మ్. ఈ వెహికల్స్ ఖాళీ లేవన్నమాట. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఈ ట్రాఫిక్ జామ్‌ని క్లియర్ చేయలేకపోతున్నారన్నమాట. అంత జామ్ అయితే అయిపోయిందండి. ఆ టైంలోనే మా కారు కూడా కొంచెం ప్రాబ్లమ్ వచ్చి ఒక చోట అయితే ఆగిపోవాల్సొచ్చింది. ఇంకా మళ్ళీ మేము వేరే కార్ బుక్ చేసుకొని ఇంకా వెళ్ళామండి. ఇంకా లోకల్ డ్రైవర్ కాబట్టి అతనేంటంటే ఈ ట్రాఫిక్ జామ్‌లో నుంచి కాకుండా కొంచెం షార్ట్ కట్‌ల్లో మమ్మల్ని ప్రయాగ్‌రాజ్ అయితే తీసుకువెళ్లారు. సో, చూసారు కదండీ ట్రాఫిక్ జామ్ అసలు జర్నీ ముందుకసలు సాగట్లేదనమాట. వెహికల్స్ ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయాయి. ఇంకా లోకల్ డ్రైవర్ కాబట్టి షార్ట్ కట్స్‌లో మమ్మల్ని ప్రయాగ్‌రాజ్ అయితే తీసుకొచ్చారండి. మామూలుగా మేముండే ప్లేస్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కి 10-12 అవర్స్ మాత్రమే జర్నీ ఉంటుంది. మేమేమనుకున్నాము అంటే, మేము ఇంటి దగ్గర నుంచి అంటే మేముండే ప్లేస్ నుంచి 3:00కి స్టార్ట్ అయ్యాం కదండీ! ఇంకా ఎలాగా చూసుకున్నా సరే తెల్లవారుజామున 3, 4 ప్రయాగ్‌రాజ్ వచ్చేస్తాము. ఇంకా తెల్లవారుజామునే స్నానం చేసి ఇంకా కొన్ని టెంపుల్స్ అవి చూసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోదాం అని అనుకున్నాం. కానీ మేము ప్రయాగ్‌రాజ్ వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయిందనమాట. చూసారు కదా! 6:00 అయిపోయింది. సూర్యోదయం కూడా అవుతుంది. సో, అంత టైం పట్టిందనమాట మాకు. మేము వేసుకున్న ప్లాన్‌లన్నీ కూడా తారుమారు అయిపోయాయండి. మమ్మల్ని శివయ్య కొంచెం ఎక్కువగానే పరీక్షించాడు. కానీ ఎలాగోలా వెనక్కి తగ్గకుండా ప్రయాగ్‌రాజ్ అయితే చేరుకున్నామండి. మేముండే ప్లేస్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కి రావడం ఒక ఎత్తయితే, ఇక్కడి నుంచి మనం స్నానం చేసే ఘాట్‌కి వెళ్ళడం ఒక ఎత్తండి. అసలు ప్రయాగ్‌రాజ్ వచ్చిన తర్వాత అసలు అవస్థలనేవి మొదలయ్యాయన్నమాట. ఇంకా ప్రయాగ్‌రాజ్ సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత
అస్సలు సిసలైన ట్రాఫిక్ జామ్ అనేది చూసాము. ఇంకా అక్కడి నుంచి ముందుకి వెహికల్స్ అస్సలు కదలట్లేదండి. ఇంకా మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు? ఏ స్ట్రీట్ నుంచి ఏ స్ట్రీట్‌కి వెళ్లారు? ఇటువంటి కామెంట్స్ మాత్రం అస్సలు పెట్టకండి. ఎందుకంటే నాకు తెలీదనమాట. నేనెక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను అనేది నాకే తెలీదు. ఎందుకంటే నేను ప్రయాగ్‌రాజ్ ఫస్ట్ టైమ్ వస్తున్నాను కాబట్టి వీటి పేర్లు, స్ట్రీట్ పేర్లు ఇవన్నీ కూడా నాకైతే అస్సలు తెలీదండి. సో, జంక్షన్స్ ఇవన్నీ నాకసలు తెలీదనమాట. నేను కాశీ 2 సార్లు వెళ్ళాను కదండీ! ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు నేను అన్నీ గుర్తుపెట్టుకున్నాననమాట. కాశీ వెళ్ళిన తర్వాత ఎక్కడ దిగాలి, తెలుగు ఆశ్రమాలకి ఎలా వెళ్ళాలి, అక్కడి నుంచి ఘాట్లకి ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా నాకొక అవగాహన ఉంది. నేను సెకండ్ టైమ్ కాశీ వెళ్ళినప్పుడు నాకన్నీ తెలిసాయండి. నేనే అందరిని దగ్గరుండి తీసుకువెళ్ళాననమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి అనేది. కానీ ప్రయాగ్‌రాజ్ అలా కాదనమాట. నేను ఫస్ట్ టైమ్ వస్తున్నాను. ఫస్ట్ టైమ్ వచ్చాను గానీ, నాకు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను, ఏంటి అనేది నాకైతే అస్సలు తెలియలేదు. చూస్తున్నారు కదండీ! ఇంకా ప్రయాగ్‌రాజ్ ఆహ్, ఇంకా సిటీలోకి ఎంటర్ అవ్వగానే ట్రాఫిక్ జామ్ స్టార్ట్ అయిపోయిందండి. సో, కొన్ని కిలోమీటర్ల వరకు కార్లు అలాగే నిలిచిపోయి ఉన్నాయన్నమాట. అసలు ముందుకు వెళ్ళట్లేదు. ఇంకా ఇదే విధంగా కార్‌లో కూర్చొనుంటే ఇంకా కుంభస్నానం చేయలేమేమో అని అనిపించిందండి. ఇంకా కారు దిగి మేము నడకైతే స్టార్ట్ చేశాము. ఇంకా రాత్రి నుంచి ఇదే కార్‌లో జర్నీ చేశాం కదండీ! ఇంకా ఒక చిన్న హోటల్ దగ్గర ఆగి అక్కడ ఫ్రెష్ అయిపోయి, ఇంకా పిల్లల్ని వాష్‌రూమ్‌కి అవి తీసుకువెళ్ళి వాళ్ళకి ఆహ్, బ్రష్ అవి చేయించి, ఇంకా మేము నడకైతే స్టార్ట్ చేశామనమాట. మేము కొంచెం దూరమైనా సరే ఆటోలో వెళ్దాం, ముందు జంక్షన్‌లో దిగిపోదాం అని అనుకున్నాం గానీ, ఆటో వాళ్ళు కొంచెం దూరానికే ముందు జంక్షన్‌లో దింపడానికి కూడా 1000, 1200, 1500 అలా అడుగుతున్నారండి. ఇప్పుడు వాళ్ళదే హవా అనమాట. సో, వాళ్ళు అడిగినంత ఇస్తేనే ఆటో ఎక్కించుకుంటున్నారు. సో, దానికంటే మనం నడిచి వెళ్ళడమే బెటర్ అని అనిపించిందనమాట మాకు. ఇక్కడి నుంచి మనకి బైక్‌లు కూడా ఉంటాయండి. బైక్ మీద తీసుకెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఎవ్వరైనా సరే వాళ్ళు డిమాండ్ చేసినంత ఇస్తేనే తీసుకువెళ్తున్నారనమాట. ఇంకా నడవలేని స్థితిలో ఉన్నవాళ్ళు ఇంకా తప్పక డబ్బు ఖర్చు పెడుతున్నారు గానీ, లేదంటే చాలామంది నడిచే వెళ్తున్నారండి. మనం ఆటో ఎక్కినా, బైక్ ఎక్కినా, ఏదెక్కినా సరే మనల్ని మాత్రం చివరి వరకు తీసుకువెళ్లరండి. ఏదో ఒక జంక్షన్‌లో ముందుకు తీసుకువెళ్ళి దింపేస్తారు. ముందుకు తీసుకువెళ్ళి దింపడానికే 500 నుంచి 1500 వరకు తీసుకుంటున్నారనమాట. కానీ మనకి నడకైతే తప్పదండి. కంపల్సరీ మనకి ఎంత కాదనుకున్నా ఒక 15 కిలోమీటర్లయినా సరే నడకనేది ఉంటుంది. ఇంకిక్కడ మాకు శివయ్య గట్టిగానే పరీక్షలు పెట్టాడు అని చెప్పాం కదండీ! నేను బట్టలన్నీ ఒక బ్యాగ్‌లో సర్దాను గదా! అయితే ఆ బ్యాగు మా ముందొచ్చే మేము 2 వెహికల్స్‌లో వచ్చాం కదండీ! మాతో పాటు మా ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చారు గదా! అయితే మేము ముందు వెళ్ళే వెహికల్స్‌లో మా బ్యాగ్ అయితే పెట్టామండి. ఇంక మేము వచ్చేటప్పుడు ట్రాఫిక్ జామ్‌లో వాళ్ళొక దారి అయిపోయారు. మేమొక దారి అయిపోయామనమాట. బ్యాగ్ అయితే వాళ్ళ దగ్గర ఉండిపోయింది. ఇంకా నేను, పిల్లలైతే బట్టలు తీసుకున్నామండి. వాళ్ళు కూడా ప్రయాగ్‌రాజ్ వచ్చేసాము అన్నారు. ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకోలేదనమాట. వాళ్ళు ప్రయాగ్‌రాజ్ వచ్చేసారు కదా! ఇంకా వాళ్ళని ఎలాగైనా కలిసి ఆ బట్టలు తీసుకుందాం అని అనుకున్నారు పాపం. మాకైతే బట్టలు తీశారు, కొత్త బట్టలు. కానీ ఆయన తీసుకోలేదనమాట. వాళ్ళు ఎలాగైనా కలుస్తారు అని అనుకున్నారు కానీ, వాళ్ళు మాత్రం చివరి వరకు మమ్మల్ని కలవలేదండి. అందరం కలిసి స్టార్ట్ అయ్యాము గానీ జర్నీ, ఇంకా ట్రాఫిక్ జామ్‌లో వాళ్ళొక చోట, మేమొక చోట అట్లా వేరే వేరే దారులు అయిపోయాయనమాట. ఇంక మేము కొంచెం దూరం నడిచొచ్చిన తర్వాత ఇక్కడి నుంచి బస్ ఎక్కామండి. ఈ బస్‌కి 50 రూపీస్ ఎంతో టికెట్ తీసుకున్నారనమాట. ఇది కూడా ముందు జంక్షన్‌లోకి తీసుకువెళ్ళి ఆపేశారండి. ఆ జంక్షన్ పేర్లు గాని, అవి గాని నాకసలు ఏం తెలీదనమాట. మేమనుకున్నాం కొంచెం ఘాట్ దగ్గరికేమన్నా దగ్గరలోకి తీసుకెళ్ళి దింపుతారేమో అని అనుకున్నాం గానీ, అలా ఏం కాదనమాట. కొంచెం ముందుకు తీసుకువెళ్ళి దింపేశారు. ఇంకా బస్ దిగిన తర్వాత మళ్ళీ మేము నడకనేది స్టార్ట్ చేశామండి. ముందుకు వెళ్తున్న కొద్దీ క్రౌడ్ అనేది ఎక్కువ అవుతూనే ఉంది. ఇంకా ఫాస్ట్‌గా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. మార్నింగ్ టైమ్‌లో కదండీ! ఇంకా రోడ్డు పక్కన ఎక్కడ చూసినా సరే వేప పుల్లలు అమ్ముతున్నారండి. మేము వేప పుల్లలు కూడా ఇంటి దగ్గర నుంచే సేఫ్టీగా తెచ్చుకున్నామనమాట హ్యాండ్ బ్యాగ్‌లో వేసుకొని. ఇంకా మేము కూడా వేప పుల్లలతో బ్రష్ చేసుకుంటూ రోడ్డు పైన అలా ఫాస్ట్‌గా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. చంద్రే 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 చంద్రముఖి విన్నారు కదండీ!
అలా జోకులు వేసుకుంటూ రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్నాము. స్టార్టింగ్‌లో కుంభమేళాకి వచ్చిన వాళ్ళకి ఈ ఘాట్లకు వెళ్ళడం ఇదంతా కూడా చాలా ఈజీ అయిపోయిందండి. ఎందుకంటే వెహికల్స్ అవన్నీ కూడా డైరెక్ట్ ఘాట్ల దగ్గరికి వెళ్ళిపోయేవి. ఎంత నడక ఉండేది కాదంటండి. అంటే నేను స్టార్టింగ్‌లో చాలామంది వ్లాగ్స్ పెట్టారు కదా! అవన్నీ చూసాను. అలాగే కొంతమంది వెళ్ళిన వాళ్ళు కూడా చెప్పారనమాట. స్టార్టింగ్‌లో అయితే ఎంత క్రౌడ్ లేదు. డైరెక్ట్ ఘాట్ల దగ్గరికే వెహికల్స్ అవి వెళ్ళిపోయేవి. చాలా ఈజీగా స్నానం అవి చేసి తొందరగానే వచ్చేసేవాళ్ళమని చెప్తున్నారనమాట. అయితే ఇప్పుడు అలాగైతే అస్సలు లేదండి. ఘాట్ల దగ్గరికి అసలు వెహికల్స్ అలౌ చేయట్లేదు. సిటీకి చాలా దూరంలోనే వెహికల్స్ ఓన్ వెహికల్స్‌లో వచ్చినా సరే సిటీకి చాలా దూరంలోనే ఆపేస్తున్నారనమాట. మనకి ఎంత కాదనుకున్నా సరే ఒక 15 కిలోమీటర్స్ పైనే నడకనేది ఉంటుందండి. అలాగే స్టార్టింగ్‌లో ఏంటంటే అరైల్ ఘాట్‌కి వెళ్ళిపోతే అక్కడి నుంచి బోట్‌లో మనల్ని త్రివేణి సంగమానికి తీసుకువెళ్ళేవారంటండి. సో, స్టార్టింగ్‌లో అయితే బోట్‌కి 500 తీసుకునేవారంట. సో, ఇప్పుడైతే తర్వాత క్రౌడ్ ఎక్కువయ్యే కొద్దీ వాళ్ళు చాలా డిమాండ్ చేయడం అయితే స్టార్ట్ చేశారంటండి. ఒక్కొక్కళ్ళకి 2000, 3000 ఒక్కొక్క రోజైతే 5000 కూడా డిమాండ్ చేసి తీసుకున్నారంట. ఇప్పుడైతే ఆ బోట్‌లు కూడా ఆపేశారండి. సో, బోట్ పైన కూడా తీసుకువెళ్ళట్లేదు. క్రౌడ్ ఎక్కువగా ఉంది గాబట్టి, ఇంకా త్రివేణి సంగమంలో స్నానం చేయడం అనేది కొంచెం కష్టమే. మీరు ప్రయాగ్‌రాజ్ వెళ్ళిన తర్వాత మీకు ఎక్కడ వీలైతే అక్కడ స్నానం అయితే చేయండి. ఇంకా చూసారు కదండీ! ఇది అలోపీబాగ్ ఫ్లైఓవర్ అండి. ఇక్కడికొచ్చాము. ఇంకా ఇక్కడికొచ్చిన తర్వాత అసలు సిసలైన జనసంద్రం. ఇంతమంది జనాన్ని ఒక్క చోట చూడడం అనేది ఇదే ఫస్ట్ టైమ్ అండి నేను. అసలు నాకు క్రౌడ్ అంటేనే భయం. ఎంతమంది మధ్యలో ఉన్నానో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాననమాట. నా భయాలన్నీ పక్కన పెట్టి పిల్లల్ని చూసుకోవాలి. వాళ్ళని పట్టుకొని ఉన్నాననమాట. చూసారు కదండీ! ముందు, వెనక ఎంతమంది జనమున్నారో, ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ కొంచెం క్రౌడ్ అనేది ఈ విధంగా క్లియర్ అయిందనమాట. నాకైతే చాలా భయమేసిందండి. అంతమంది మధ్యలో ఉన్నాను కదా! ముందుకు వెళ్ళేవాళ్ళు వెళ్ళట్లేదు. వెనక నుంచి వచ్చేవాళ్ళు మాత్రం వచ్చేస్తున్నారు. ఇదంతా ఎప్పటికి క్లియర్ అవుతుంది అని చాలా భయమేసింది. ఇంకా ఆ శివయ్యని తలుచుకుంటూ అలా ధైర్యం తెచ్చుకొని నుంచున్నాననమాట. ఇంకా ముందుకి మూవ్ అవుతున్న కొద్దీ ఈ విధంగా కొంచెం క్రౌడ్ అనేది క్లియర్ అయిందనమాట. అప్పుడు ఊపిరి పీల్చుకున్నాను నేను. ఇంకా ఆ ఫ్లైఓవర్ కిందకి వెళ్ళే కొద్దీ అంటే ఘాట్ల దగ్గరికి వెళ్ళే కొద్దీ క్రౌడ్ అనేది ఇంకొంచెం ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయిందండి. అసలు వచ్చే జనాలకి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా తెలియట్లేదనమాట. ఈవెన్ మాకు కూడా అండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది అసలు తెలియలేదనమాట. ఎక్కడ బోర్డులు కూడా పెట్టలేదు. ఈ ఘాట్‌కి ఇలా వెళ్ళాలి, ఈ ఘాట్‌కి ఇలా వెళ్ళాలి అని. ఎక్కడ సరైన డైరెక్షన్స్ కూడా లేవన్నమాట. ఎవరినైనా అడిగినా కూడా సరిగ్గా సమాధానమే చెప్పట్లేదండి. ఒక్కొక్కరు ఒక్కో సమాధానం అయితే చెప్తున్నారు. అంటే వాళ్ళకి కూడా క్లియర్‌గా తెలియట్లేదనమాట. ఎటు నుంచి ఎటు వెళ్ళాలి అనేది తెలియట్లేదు. ఇంకా అందరూ ఒక వేలో అయితే వెళ్తున్నారండి. ఇది సంగం ఘాట్‌కి దారి అని స్టార్టింగ్‌లో బ్రిడ్జ్ స్టార్టింగ్‌లో బోర్డ్ ఉందనమాట. ఇంకా అటువైపే అందరూ వెళ్తున్నారు. ఇంకా వెళ్ళే కొద్దీ చూసారు కదా! క్రౌడ్ చాలా ఎక్కువవుతుంది. ఒక్కొక్క చోట అయితే అలా జనం బ్లాక్ అయిపోయి ఉండిపోతున్నారు. ఆ టైంలో భయమేస్తుంది. ఇంకా కొంచెం క్లియర్ అవ్వగానే మళ్ళీ స్టార్ట్ అవుతున్నారనమాట. ఇంకా ఎటు వెళ్ళాలో తెలియక కొంతమందయితే ఎంత నడక నడవలేక షార్ట్ కట్‌లు చూసుకుంటున్నారండి. పక్క నుంచి ఇసుక తిన్నెల దగ్గర నుంచి అట్లా ఇట్లా దూకి జంపింగులు చేసి అలా వెళ్ళిపోతున్నారనమాట. అది కొంచెం ప్రమాదం అండి. అలా వెళ్ళడం కంటే గూడా మనం నడక మార్గంలోనే వెళ్ళడం మంచిదని అనిపించింది నాకైతే. అసలు ప్రయాగ్‌రాజ్‌లో జరిగే ఈ కుంభమేళాకి ఎందుకింత ప్రత్యేకత? ఎందుకు ఇన్ని వేల కోట్ల మంది ఇక్కడికి వచ్చి స్నానం ఆచరిస్తున్నారు అనేది మీలో చాలా మందికి తెలిసే ఉంటుందండి. తెలియని వాళ్ళ కోసం నాకు తెలిసింది నేను చెప్తున్నాను. 4 ప్రదేశాలలో మనకి కుంభమేళా అనేది జరుగుతుందండి. ఒకటి హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, నాసిక్, ఉజ్జయిని. ఈ 4 ప్రదేశాలలో కుంభమేళా అనేది జరుగుతుంది. ఈ 4 ప్రదేశాలలోనే ఎందుకు జరుగుతుంది అనేది ఒక పురాణ కథనం అయితే ఉందండి. కుంభమేళాకు సంబంధించిన కథ మన ధర్మ గ్రంథాలలో కూడా ఉంది. ఒకసారి దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం సముద్ర మథనం చేస్తారండి. ఈ సముద్ర మథనం నుండి 14 రత్నాలొస్తాయి. వాటిల్లో లక్ష్మీదేవి, ఐరావత ఏనుగు, అప్సరసలు, కల్పవృక్షం, కామధేనువు వంటివి ప్రత్యేకమైనవి. చివరిగా ధన్వంతరి అమృత కలశంతో ప్రత్యక్షమవుతారండి. అమృత కలశం బయటకు రాగానే దేవతలు, రాక్షసులు మధ్య దానికోసం 12 రోజుల పాటు యుద్ధం జరుగుతుంది.
ఈ యుద్ధంలో 4 ప్రదేశాలలో అమృత బిందువులు పడ్డాయండి. భూమిపైన ఏ ప్రదేశాలలో అమృత బిందువులు పడ్డాయో ఆ 4 ప్రదేశాలలోనే కుంభమేళా జరుగుతుంది. కుంభమేళా ఉత్తరప్రదేశ్‌లోని హరిద్వార్, ప్రయాగ్‌రాజ్‌లతో పాటుగా మహారాష్ట్రలోని నాసిక్, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో కుంభమేళా అనేది జరుగుతుంది. ఇంకా మీరు దూరంగా చూస్తున్నారు కదండీ! అదంతా కూడా కార్ పార్కింగ్ అనమాట. నాకు తెలిసి అదంతా కూడా వీఐపీ కార్ పార్కింగ్ అనుకుంటా అండి. ఎందుకంటే మనం ఓన్ వెహికల్స్ వస్తున్నాం కదా! మన వెహికల్స్ అయితే సిటీ బయటే ఆపేస్తున్నారు. ఇంకా లోపల కార్ పార్కింగ్ ఉంది అంటే ఐ థింక్ అది వీఐపీ కార్ పార్కింగే. కానీ ఇక్కడి నుంచి షార్ట్‌కట్‌లో వెళ్ళిపోవాలి అని జనమంతా కూడా అటువైపు వెళ్ళిపోతున్నారనమాట. ఆహ్, అంటే ఇంక నడవలేక ఎటు షార్ట్ కట్స్ ఉంటే అటు వెతుక్కుంటున్నారనమాట జనం. చూస్తున్నారు కదా! ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ జనమున్నారండి ప్రయాగ్‌రాజ్‌లో. ఎక్కడ పడితే అక్కడ కార్లు కూడా ఉన్నాయి. మీకు పెద్ద పెద్ద టెంట్లు కనిపిస్తున్నాయి కదండీ! ఒక్కొక్క టెంట్‌లో కొన్ని లక్షల మంది పట్టేస్తారంట. అయితే స్టే ఉండాలి ఇక్కడ అని అనుకునేవారు అక్కడికి వెళ్ళిపోవాలండి. అక్కడ 500 ఇస్తే మనకి అక్కడ స్టే ఉండడానికి ఉంటుందనమాట రూమ్. అంటే ఒకే టెంట్‌లో కొన్ని వేల మంది అలా పడుకుంటూ ఉంటారనమాట. దానికి కూడా 500 చార్జ్ చేస్తున్నారంటండి. ఇప్పుడైతే అవి కూడా అస్సలు ఎక్కడ కూడా ఖాళీ లేవంట. మేమైతే ఎక్కడ స్టే ఉండాలి అనుకోవట్లేదు. ఇంకా స్నానం చేసి ఇక్కడి నుంచి మేము రిటర్న్ వెళ్తాము. ఇంక మేము కూడా నడవలేకపోతున్నాననమాట. షార్ట్ కట్స్‌లో ఘాట్లకి ఎలా వెళ్ళాలి అని ఇంకా గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకొని మరీ వెళ్ళిపోతున్నామండి. ఇది నాగవాసుకి టెంపుల్ అండి. ఈ టెంపుల్ లోపల నుంచి మెట్లుంటాయి. అక్కడి నుంచి వెళ్తే ఘాట్లకి కొంచెం దగ్గరగా వెళ్ళొచ్చు అని తెలిసిందండి. అందుకని ఇంకా ఈ టెంపుల్ దగ్గరికైతే వచ్చాము. ఇంకా స్నానాలవి చేయలేదు కదండీ! అందుకని బయట నుంచే నమస్కారం అయితే చేసుకున్నాము. సో, టెంపుల్ లోపలికి వెళ్ళడానికి చాలా పెద్ద క్యూ అయితే ఉందండి. ఈ నాగవాసుకి టెంపుల్ ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఇంకా ఈ టెంపుల్ లోపల నుంచి మెట్లున్నాయి. ఇంకా మెట్లు దిగితే ఆహ్, అప్పుడు మనకి ఘాట్లనేవి కనిపించాయండి. నేను ప్రయాగ్‌రాజ్‌లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంత నడక నడిచాను గదా! ఎక్కడ కూడా నాకు వాటర్ అనేది కనిపించలేదు. ఇప్పుడు నాకు కనిపించిందండి. ఆ నదీ ప్రవాహం అవన్నీ గూడా నాకు ఇప్పుడు కనిపించాయన్నమాట. ఇంకా ఇక్కడికొచ్చిన తర్వాత కొంచెం ధైర్యం, ఆనందం 2 వచ్చాయండి. ఎందుకంటే ఆ నదీ ప్రవాహం అవన్నీ చూసాను కదా! ఓకే. కొంచెం దగ్గరలోకొచ్చేసాం, ఘాట్ల దగ్గరలోకొచ్చేసాం అనే ఆనందం అనమాట. మార్నింగ్ ఎప్పుడో నడక స్టార్ట్ చేశామండి. అసలు ఏమి తినలేదు ఇప్పటి వరకు. సో, పెద్దవాళ్ళం మేమంటే పర్వాలేదు తినకుండా కూడా నడిచేస్తాం కానీ, సాహితీ, సాత్విక్ అండి పాపం మార్నింగ్ నుంచి ఏం తినకుండా అలా నడుస్తూ ఉన్నారు. మధ్యలో ఒకసారి మాత్రం చెరకు రసం తాగాము. అంతే. ఇంకా ఆ తర్వాత నుంచి నడుస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ అయిపోతుందండి టైము. ప్రయాగ్‌రాజ్ వచ్చిన తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో ప్రవహించే వాటర్ అంతా కూడా అమృత బిందువులతో సమానమండి. ఒక చోట మాత్రమే స్నానం చెయ్యాలి అని అస్సలు పెట్టుకోకండి. మీకు ఎక్కడ దగ్గరలో ఘాట్ ఉంటే అక్కడ స్నానం చేయడానికైతే ట్రై చేయండి. అలాగే కుంభమేళా జరిగే అన్ని రోజులు కూడా చాలా పవిత్రమైన రోజులేనండి. ఈ ప్రత్యేక రోజుల్లోనే రావాలి, పౌర్ణమి రోజునే రావాలి, లేదంటే ఆహ్, అమావాస్య రోజునే రావాలి, అప్పుడే స్నానం చేయాలి. సో, ఇటువంటి నియమాలు అస్సలు పెట్టుకోకండి. కుంభమేళా జరిగినన్ని రోజులు కూడా పవిత్ర దినాలే. ఇక్కడుండే వాటర్ అంతా కూడా పవిత్రమైన వాటరేనండి. ఒక్క చోటే వెళ్ళాలి, ఆ పలానా చోటకే వెళ్లి స్నానం చేయాలి అనే నియమం ఏమీ పెట్టుకోవద్దు. మీకు దగ్గరలో ఎక్కడ ఆహ్, ఘాట్ ఉంటే ఆ ఘాట్ దగ్గర స్నానం చేయండి. అలాగే ప్రయాగ్‌రాజ్ రావాలి అని అనుకునే వారికి నేను చెప్పే ఫస్ట్ జాగ్రత్త ఏమిటి అంటే, ఇంట్లో ఉండే చిన్న పిల్లల్ని, పెద్దవాళ్ళని అస్సలు తీసుకురావద్దండి. మాకంటే తప్పక ఇంకా పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను సాహితీ, సాత్విక్ ఇద్దరిని తీసుకొచ్చాను కానీ లేదంటే చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక సాహితీ, సాత్విక్ ఇద్దరిని ఇంటి దగ్గరే వదిలేసి వచ్చేదాన్నండి. అసలు పిల్లల్ని గానీ, పెద్దవాళ్ళని కానీ తీసుకురావద్దు. ఎందుకంటే చూస్తున్నారు కదండీ! ఎంత నడకుంటుందో. నాకే అడుగులు ముందుకు పడట్లేదనమాట. పాపం సాహితీ, సాత్విక్ ఇద్దరు మార్నింగ్ నుంచి నడుస్తూనే ఉన్నారు. ఇంకా స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మేము ఎంత నడకైతే నడిచామో అంత నడక ఉంటుందండి. చాలా స్ట్రెయిన్ అయిపోతారనమాట. పిల్లలు, పెద్దవాళ్ళని తీసుకొస్తే చాలా ఇబ్బందులు పడతారు. సో, అందుకని ఇంట్లో ఉండే పిల్లల్ని, పెద్దవాళ్ళని అస్సలు తీసుకురావద్దు. హెల్తీగా ఉండి ఇంత నడక మేము నడవగలము అని అనుకునే వాళ్ళు మాత్రమే ప్రయాగ్‌రాజ్ అయితే రండి.
ఇంకా నది పైన మనకి బ్రిడ్జ్‌లు కనిపిస్తున్నాయి కదండీ! అవతల వైపుకు వెళ్ళడానికి. సో, బ్రిడ్జ్ పైన నడిచి అవతల వైపుకి వెళ్తే మనకి పెద్ద పెద్ద సెక్టార్‌లవి ఉంటాయన్నమాట. అక్కడ స్టే ఉండాలి అనుకునే వారికి పెద్ద పెద్ద టెంట్‌లవి, రూమ్‌లవి కూడా అవైలబుల్ ఉంటాయి. మేము వెళ్దామని అనుకున్నామండి. సో, బ్రిడ్జ్ పైన వెళ్దామని అనుకుని స్టార్ట్ అయ్యాము. అయితే బ్రిడ్జ్ పైన నడిచే కొద్దీ అక్కడ క్రౌడ్ ఎక్కువైపోతుందన్నమాట. సాహితీ, సాత్విక్‌ని ఇద్దరిని పట్టుకొని ఆ బ్రిడ్జ్ పైన నడవడానికి కూడా నాకు ఎందుకో కొంచెం భయమనిపించింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము వెనక్కొచ్చేసాము. ఆ బ్రిడ్జ్ పైన ఆ దారి మొత్తం ఒక 6 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇంకా మళ్ళీ అంత నడకెందుకులే అని అనిపించిందనమాట. సాహితీ, సాత్విక్ ఇద్దరు కూడా అప్పటికే చాలా టైర్డ్ అయిపోయారండి. సో, అందుకని ఆ బ్రిడ్జ్ పైన కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసి మాకు దగ్గరలో ఉన్న ఘాట్‌లో అయితే మేము స్నానం చేశాము. కుంభమేళ పురాణ కథ గురించి ఇందాక చెప్పాను కదండీ! అయితే ఇప్పుడు ప్రయాగ్‌రాజ్‌లో జరిగే ఈ కుంభమేళాకి అసలు ఎందుకింత ప్రత్యేకత? ఎందుకు ఇన్ని వేల కోట్ల మంది ఇక్కడికి రావాలి అనుకుంటున్నారు? ఎందుకిక్కడ స్నానం ఆచరించాలి అనుకుంటున్నారు? అనే దాని గురించి చెప్తాను. పూర్ణకుంభం దేశంలో 4 ప్రదేశాల్లో జరుగుతుంది అని చెప్పాను కదండీ! ఒకటి ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్, ప్రయాగ్‌రాజ్. పూర్ణకుంభం ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుందండి. ఎక్కడ, ఎప్పుడు కుంభమేళా జరుగుతుందనేది గురు, సూర్య గ్రహాల స్థితిపై ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే ఈ గ్రహాలు ప్రత్యేక రాశులలో ఉన్నప్పుడు మాత్రమే పూర్ణ కుంభమేళా జరుగుతుంది. ఇప్పుడు ప్రయాగ్‌రాజ్‌లో జరిగే ఈ మహా కుంభమేళా అత్యంత పవిత్రమైన కుంభమేళా అండి. చాలా ప్రత్యేకమైన కుంభమేళా అనమాట. ఎందుకంటే ప్రయాగ్‌రాజ్‌లో ప్రతి 12 సంవత్సరాలకి ఒక్కసారి పూర్ణ కుంభమేళా జరుగుతుంది. 11 పూర్ణ కుంభాలు పూర్తయినప్పుడు 12వ పూర్ణ కుంభాన్ని మహాకుంభం అంటారు. ఇది 144 సంవత్సరాలకి ఒక్కసారి జరుగుతుంది. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభం 144 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. అందుకేనండి ఈ మహాకుంభమేళాకి ఇంతటి ప్రత్యేకత. ఈ మహాకుంభమేళ 144 సంవత్సరాల క్రితం అంటే మన తాత ముత్తాతల కాలంలో అంటే 3, 4 జనరేషన్స్ ముందు వాళ్ళు చూసారనమాట. ఇప్పుడు మన అదృష్టం కొద్దీ మనం ఈ మహాకుంభమేళాని చూస్తున్నాము. మళ్ళీ ఒక మన 3, 4 తరాల తర్వాత మళ్ళీ ఈ కుంభమేళా ఎప్పుడు జరుగుతుందో తెలుసా అండి? 2169వ సంవత్సరంలో మళ్ళీ ఈ మహాకుంభమేళా జరుగుతుందనమాట. అందుకనే ఈ కుంభమేళాకి ఇంతటి ప్రత్యేకత అండి. ఇప్పుడు మేము ఈ కుంభమేళాలో స్నానం చేస్తున్నాం కదా! మళ్ళీ మా 3 తరాల తర్వాత 3, 4 తరాల తర్వాత ఈ మహాకుంభమేళా వస్తుంది కదండీ! మా ముని మనవలు లేదంటే అను మనవలు వాళ్ళు ఈ మహాకుంభమేళాని చూస్తారు. అప్పుడు వాళ్ళు మనం ఇప్పుడు ఎలా చెప్పుకుంటున్నామో మా తాత ముత్తాతలు ఈ కుంభమేళాని చూసారు అని అప్పుడు వాళ్ళు అలా చెప్పుకుంటారనమాట. 2169వ సంవత్సరంలో మళ్ళీ ఈ మహాకుంభమేళా అనేది వస్తుంది. వాటర్ ఎంత చల్లగా ఉందోనండి. అసలు మధ్యాహ్నం ఫుల్ ఎండుంది. అయినా సరే వాటర్ మాత్రం చాలా చల్లగా ఉందనమాట. నేనైతే మునగలేకపోతున్నాను. చాలా వణుకొచ్చేస్తుంది, చలొచ్చేస్తుంది. అర్జున్ మునుగు మునుగు అని ముంచుతున్నారు. ఫస్ట్ పిల్లలకి స్నానం చేయించేసిన తర్వాత మేము స్నానం చేస్తున్నాం ఇద్దరం కలిసి. కోటి జన్మల పుణ్య ఫలం అనుకుంటున్నానండి నేను. ఈ ప్రయాగ్‌రాజ్ వచ్చి స్నానం చేయడం అనేది సో, జన్మ జన్మల పుణ్యఫలం అనమాట. ఎంతోమంది రావాలి అని అనుకుంటారు కదండీ! కానీ అందరికీ కుదరదు. నా అదృష్టం కొద్దీ నేను ప్రయాగ్‌రాజ్ వచ్చి ఈ మహా కుంభమేళా స్నానం చేయగలుగుతున్నాను. కోటి జన్మల పుణ్యఫలమే అండి నిజంగా. మనం ప్రయాగ్‌రాజ్‌లో అడుగుపెట్టాలన్నా, కాశీలో అడుగుపెట్టాలి అన్నా ఆ మహాశివుడి అనుగ్రహం ఉంటేనే అడుగు పెట్టగలమండి. నేను ఇక్కడ కుంభమేళా స్టార్ట్ అయిన దగ్గర నుంచి రావాలి, రావాలి అని అనుకున్నాను కానీ, ఇంకా మా హస్బెండ్ ఇంత క్రౌడ్‌లో వద్దు అని అనేసరికి, ఇంకా ఆ మహాశివుడి అనుగ్రహం ఉంటే ఎలాగైనా నేను ప్రయాగ్‌రాజ్ వెళ్తాను అని అనుకుని వదిలేసానండి మా హస్బెండ్‌ని అడగడం. కానీ ఆ శివయ్య అనుగ్రహంతో ప్రయాగ్‌రాజ్ వచ్చి మహా కుంభమేళా స్నానం అయితే నేను చేశాను. సో, చాలా చాలా హ్యాపీ. ఇక్కడ స్నానం చేసిన తర్వాత అప్పటి వరకు నడక నడిచాం కదండీ! సో, ఆ అలసట అంతా తీరిపోయినట్టు అనిపించిందనమాట. సో, దేనికోసమైతే ప్రయాగ్‌రాజ్ వచ్చామో సో, ఆ పనైతే కంప్లీట్ అయింది.
ఇంకా ప్రతి ఘాట్ దగ్గర స్నానం చేసిన తర్వాత లేడీస్ బట్టలు చేంజ్ చేసుకోవడం కోసం ఈ విధంగా చిన్న చిన్న టెంట్‌లయితే ఉన్నాయండి. సో, బయట ఆహ్, ఇద్దరు లేడీస్ కూడా ఉన్నారనమాట సెక్యూరిటీగా. అంటే బట్టలు చేంజ్ చేసుకున్నప్పుడు అక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఉండటం కోసం ఒక ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. సో, అదొకటి నచ్చిందండి. ప్రతి ఘాట్ దగ్గర అలా ఉన్నాయన్నమాట బట్టలు చేంజ్ చేసుకోవడానికి. సో, అదొకటి నాకు చాలా నచ్చిందిక్కడ. ఇంకా స్నానం చేసి ఆహ్, తల్లికి అంటే ఆ గంగామాతకి నమస్కారం చేసుకొని మేము సో, హ్యాపీగా ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము. ఇంక మేము స్నానం చేసిన తర్వాత ఏ టెంపుల్స్‌కి వెళ్ళలేదండి. దగ్గరలో నాగవాసుకి టెంపుల్ ఉంది. అయితే ఆ టెంపుల్‌లో చాలా పెద్ద లైన్ ఉందనమాట. ఇంకా పిల్లలతో వెళ్ళాం కదండీ! వాళ్ళు అప్పటికే ఏమీ తినలేదు గదా! చాలా టైర్డ్ అయిపోయారు. ఇంకా మేము కూడా ఏంటంటే ఈవినింగ్ లోపు మా కార్ పార్కింగ్ దగ్గరకైతే వెళ్ళిపోవాలండి. ఎందుకంటే ఈవినింగ్ అయ్యే కొద్దీ ఎక్కువైపోతుందనమాట. ఇంకా ఇప్పుడు మేము బయలుదేరి మా కార్ పార్కింగ్ ఎక్కడైతే ఉందో అక్కడికైతే వెళ్ళిపోవాలి. వెళ్ళేటప్పుడైతే చాలా ఇబ్బంది పడ్డామండి. ఒక చోటైతే మొత్తం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ ఫుల్లు క్రౌడ్ జనం బ్లాక్ అయిపోయి ఉన్నారండి. సో, ముందుకు వెళ్ళడానికి లేదు, వెనక్కి రావడానికి లేదనమాట. ఇలా నడుచుకుంటూ వెళ్తే ఎదర ఫుల్ బ్లాక్ అయిపోయిందనమాట. ఇంకా తొక్కిసలాట ఏమైనా జరిగిపోతుందేమో అన్నంత బ్లాక్ అండి. సో, భయమేసేసింది నాకైతే. ఇంకా ఇక్కడి నుంచి మేము ఎలాగోలాగా బయటపడి షార్ట్‌కట్‌లో సో, గూగుల్‌లో చూసుకున్నామండి షార్ట్‌కట్‌లో ఆహ్, ఎలా వెళ్ళాలి అని. సో, ఇంకా గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకొని చిన్న చిన్న సందుల్లోంచి వాటిల్లోంచి ఇక్కడి నుంచయితే మేము బయటపడ్డామనమాట. సో, చూసారు కదండీ ఎంతమంది రోడ్డు పైన కూర్చునిపోయి ఉన్నారో. పెద్దవాళ్ళని తీసుకొచ్చారు కదండీ! చాలామంది పెద్దవాళ్ళు ఈ విధంగా నడవలేక ఒక చోట అలా కూర్చుని ఉండిపోయారండి. చాలామంది ముసలివాళ్ళని నేను ఆ బ్రిడ్జ్ పైన, రోడ్ల పైన కూర్చుని ఉండిపోవడం చూశాననమాట. ముందుకి అడుగులు వేయలేకపోతున్నారండి. అలాగే చిన్న పిల్లలందరూ కూడా చాలా పేచీలు పెట్టి ఏడుస్తున్నారు. అందుకనే నేను చెప్పానండి. చిన్న పిల్లల్ని, పెద్దవాళ్ళని అస్సలు తీసుకురావద్దు అని చెప్తున్నాను. బ్రిడ్జ్ పైనయితే ఎంతమందిని చూసానో అండి. పెద్దవాళ్ళు చాలా మంది అలా కూర్చొని ముందుకు వెళ్ళలేకపోతున్నారనమాట. సో, అలా ఉందిక్కడ. ఇంకా ఆ క్రౌడ్‌లో నుంచి బయటపడి మేము గూగుల్ మ్యాప్ పట్టుకొని ఈ విధంగా షార్ట్ కట్స్‌లో వెళ్తున్నామండి. ఇక్కడైతే అసలు జనం లేరు, క్రౌడ్ లేరు. ఇంకా అలా ఫాస్ట్‌గా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఈ వే అయితే అసలు బాలేదండి. కానీ ఇంక తప్పలేదనమాట. తప్పక ఇంకా ఈ విధంగా మేము వెళ్ళవలసొస్తుంది. ఈ విధంగా షార్ట్ కట్స్‌లో వెళ్ళడం ద్వారా మేమనుకున్న టైంకి మా కార్ పార్కింగ్ దగ్గరకైతే వెళ్ళగలిగామండి. లేదంటే ఆ క్రౌడ్‌లో అలాగే ఉంటే గనక ఈవినింగ్ అయిపోయేది. ఏమో అండి నైట్ కూడా అయిపోయేదేమో. ఇంగా గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకొని అలా వెళ్తున్నాము. ఇది రైల్వే స్టేషన్ పక్కన ఒక చిన్న సందండి. ఇక్కడంతా కూడా ఆవులు, గేదెలు ఈ విధంగా కట్టేసున్నాయన్నమాట. ప్రయాగ్‌రాజ్‌లో ఎవ్వరి ఇంటి దగ్గర చూసినా సరే ఇంటి బయట ఆవు గాని, గేదె గాని ఇలా ఉంటుందండి. అంటే పెంచుకుంటున్నారనమాట అందరూ కూడా. సో, ఇక్కడ ఆవులు, గేదెలు ఎక్కువున్నాయి. కొంతమంది ట్రైన్ మీద వస్తూ ఉంటారు కదండీ! మళ్ళీ ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని ఆ టైంకి రైల్వే స్టేషన్‌కి వెళ్ళిపోవాలి. అటువంటి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ అవుతుందండి. ఎందుకంటే జనం ఎక్కడ పడితే అక్కడ బ్లాక్ అయిపోతున్నారు. అనుకున్న టైంకి రైల్వే స్టేషన్‌కి కూడా చేరుకోలేరనమాట. ట్రైన్ కూడా మిస్ అయిపోతుంది. సో, ట్రైన్ పైన అవి వచ్చేవారు కొంచెం ఇబ్బంది పడతారేమో అని అనిపించింది. ప్రెజెంట్ ప్రయాగ్‌రాజ్‌లో రైల్వే స్టేషన్ మొత్తం కూడా లాక్ చేశారండి. సో, ట్రైన్స్ ఏవి కూడా ప్రస్తుతానికి తిరగట్లేదనమాట. ప్రయాగ్‌రాజ్ రావట్లేదనమాట. సో, అంత క్రౌడ్ అయితే ఇక్కడుంది. ఇంకా ఎలాగోలా ఆ సందులన్నీ దాటుకొని మేము కొంచెం జనం కనిపించే ప్లేస్‌కైతే వచ్చామండి. సో, చాలా అలసిపోయాం. సాహితీ, సాత్విక్ కూడా పాపం అలాగే నడిచారండి. నా బంగారు కొండలు మార్నింగ్ నుంచి ఏం తినలేదు. వాళ్ళకేమైనా పెట్టిందామన్నా కూడా భోజనం ఎక్కడ భోజనం కూడా కనిపించలేదండి. టిఫిన్ సెంటర్‌లు గాని ఏవి కూడా లేవనమాట. మాకైతే కనిపించలేదు. ఇంకా మేము ఆ విధంగా షార్ట్ కట్స్‌లో వస్తూ ఉంటే మనం ముందు వచ్చాం చూడండి బ్రిడ్జ్. సో, ఆ బ్రిడ్జ్ మధ్యలోకొచ్చి చేరుకున్నామండి. ఈ బ్రిడ్జ్ స్టార్టింగ్‌లో చాలా క్రౌడ్ ఉందని చెప్పాను కదండీ! అక్కడే ఉండిపోతే గనక రావడానికి ఈవినింగ్ అయిపోయేదేమో. ఇంకా షార్ట్ కట్స్‌లో రావడం వల్ల ఇంకా మధ్యలోకొచ్చి చేరుకున్నాము. ఇక్కడికొచ్చిన తర్వాత కొంతసేపు అలా కూర్చున్నామనమాట. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరికీ ఐస్ క్రీమ్ తీసుకున్నారండి. కొంతసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ మేము నడకనేది స్టార్ట్ చేశాము. ఇంకా మేము మా కార్ పార్కింగ్ దగ్గరికైతే వెళ్ళిపోయామండి. ఇంక పెద్దగా ఈ బ్రిడ్జ్ మధ్యలోకొచ్చేసాం కదా! ఇంక ముందుకు వెళ్ళే కొద్దీ పెద్దగా క్రౌడ్ ఏమీ లేదనమాట. ఇంకా ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళిపోయాము.
మాతో పాటు వచ్చారు కదండీ! మా ఆఫీస్ వాళ్ళు. వాళ్ళైతే మాకు లాస్ట్ వరకు కనిపించలేదనమాట. మేమైతే స్నానాలు చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం కానీ, ఇంక వాళ్ళైతే మమ్మల్ని కలవలేదు. ఇంక వాళ్ళు కూడా స్నానాలు చేసేసారంట. వాళ్ళు కూడా మా వెనకాల వచ్చేస్తారు. ఇంకా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మేము 17 కిలోమీటర్స్ నడిచామండి. దగ్గర దగ్గర 17 కిలోమీటర్స్ నడిచామన్నమాట. ఇంకా ఫైనల్‌గా మేము మా కార్ పార్కింగ్ దగ్గరికొచ్చేసి కారైతే ఎక్కేసామండి. నేను మార్నింగ్ ఒక యూట్యూబ్ ఛానల్ అయితే చూసానండి. అసలు వాళ్ళు కావాలనే చెప్తున్నారో లేదంటే అంటే వ్యూస్ కోసం చెప్తున్నారో నాకు తెలియలేదు కానీ, అందులో ఏం చెప్పారంటే కుంభమేళాకి వెళ్ళాం మేము. మేము వెళ్ళిన ఒక హాఫ్ ఎన్ అవర్‌కే మాకు కుంభ స్నానం అయితే అయిపోయింది. అసలు మేము నడవలేదు. ఒక్క కిలోమీటర్ ఏమో నడిచాము. మాకు కుంభమేళాలో స్నానం అయిపోయింది. అలాగే ఇక్కడ చలి ఉంటుంది అని చాలామంది చెప్తున్నారు. ఇక్కడ అస్సలు చలి లేదు. మీరు రగ్గులు, స్వెటర్‌లు లాంటివి తెచ్చుకునే అవసరమే లేదు అని చెప్తున్నారండి. అస్సలు అటువంటివి నమ్మొద్దు. ఎందుకంటే ఇక్కడికొచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకి 15 కిలోమీటర్ల వరకు నడక ఉంటుందండి. అలాగే ఇక్కడ చలి కూడా చాలా ఎక్కువుందనమాట. మార్నింగ్ టైమ్‌లో ఎంత ఎండ ఉంటుందో, ఇంకా ఈవినింగ్ అయ్యే కొద్దీ చలి కూడా అంతే ఉంటుందండి. చలి గాలులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రయాగరాజ్ మొత్తం కూడా నదీ పరివాహక ప్రాంతం కాబట్టి చలిగాలి ఎక్కువే ఉంటుందండి. తప్పనిసరిగా ఇక్కడికొచ్చేవాళ్ళు స్వెటర్స్, ఆహ్, మంకీ క్యాప్స్ అవన్నీ కూడా తెచ్చుకోవాలి. ఇక్కడ స్టే ఉండాలి అనుకుంటే గనక దుప్పట్లు, రగ్గులు ఇటువంటివి కూడా తెచ్చుకోవాలండి. ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా! వెళ్ళే దారిలో ఒక డాబా దగ్గర ఆగి ఇంక మేము భోజనం చేస్తున్నాము. సాహితీ, సాత్విక్ ఇద్దరు నా బంగారు కొండలండి. అసలు మార్నింగ్ నుంచి ఎంత నడక నడిచారో, అసలు ఫుడ్ ఏమీ తినకుండా నడవడం అనేది చాలా గ్రేట్ కదండీ! 1, 2 చోట్ల అంటే క్రౌడ్ ఎక్కువగా ఉన్న చోట్ల వాళ్ళకి కూడా భయమేసిందనమాట. అప్పుడు కొంచెం పేచీలు పెట్టారు గానీ, అంతకు మించి మమ్మల్ని పెద్దగా అస్సలు విసిగించలేదన్నమాట. ఇంకా ఆ విధంగా అక్కడక్కడ జ్యూస్‌లవి ఇప్పిస్తూ, వాటర్ తాగుతూ ఆ విధంగా వచ్చామనమాట. నేననుకున్నాను ఆహ్, బ్యాగ్‌లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా పెట్టుకోవాల్సింది. పిల్లలకవి నీరసమొస్తే ఇద్దామని అనుకున్నాను. ఓఆర్ఎస్ పెట్టుకుందామని ఇంటి దగ్గర అనుకున్నాను గానీ, మళ్ళీ మర్చిపోయాననమాట. ఆహ్, పిల్లలతో వస్తున్నట్లయితే కంపల్సరీ పెద్దవాళ్ళతో వస్తున్నా సరే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీరసం అవి రాకుండా అవన్నీ పెట్టుకోండి. ఎందుకంటే, మనం తినే ఫుడ్ ఏది కూడా అక్కడ పెద్దగా దొరకదు. ఒకవేళ దొరికినా మనం అస్సలు తినలేమండి. సమోసాలవి ఉంటాయి గానీ, అవి అస్సలు తినలేమనమాట మనం. సో, అక్కడ ప్రయాగ్‌రాజ్‌లో మనం తినే ఫుడ్ పెద్దగా ఏమి దొరకదు. ఇంటి దగ్గర నుంచే ఇన్‌స్టంట్ ఫుడ్ అవి ఏమైనా తీసుకువెళ్ళడం బెటర్ అండి. ఇంకిక్కడ మేము భోజనాలు చేసిన తర్వాత మళ్ళీ మా జర్నీ అనేది స్టార్ట్ చేసాం. చాలా సేఫ్‌గా మేము మహాకుంభమేళా యాత్ర అయితే ముగించుకున్నామండి. మళ్ళీ మేము వచ్చిన వేలోనే మళ్ళీ చాలా సేఫ్‌గా ఝాన్సీ అయితే తిరిగొచ్చేసాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో ఎలా ఉంది అనేది మీరు కామెంట్ రూపంలో నాకు తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.